బరాబర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన గెస్ట్ ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. అధికారంలోకి వచ్చి 4 years అయిపోయింది. మీరు ఆశించిన లక్ష్యాలు సాధించారా? అంతకంటే ఎక్కువే సాధించామని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన రోజు నుంచి మీరే గమనిస్తున్నారు. ఈ 4 yearsలో గతంలో ఎన్నడూ లేనంత విజిబుల్గా వెల్ఫేర్ మెజర్స్ ద్వారా డెవలప్మెంట్, దానికి కూడా సస్టైనబిలిటీ తీసుకురావడం అనేది 4 yearsలో కనపడుతుంది. అందువల్ల వీఆర్ హ్యాపీ. దీంతోనే మళ్ళీ జనం దగ్గరికి రేపు వెళ్ళబోతున్నాం. 1 yearలో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తామన్నారు. అయినా ఇవన్నీ చేయలేదు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ప్రతిదానికి ఆన్సర్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయని నేను చెప్పగలుగుతున్నానంటే, ఎప్పుడైతే హోలిస్టిక్ అప్రోచ్తో జగన్మోహన్ రెడ్డి గారు అంటే సమగ్రమైన ఇది తీసుకొని చేయడం మొదలుపెట్టారో, ప్రతి గవర్నెన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా, అవినీతికి దూరంగా, డోర్ స్టెప్ దగ్గర ఇవ్వాలనుకున్నారు. దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి అవసరమైన వికేంద్రీకరణ సచివాలయాల రూపం దగ్గర నుంచి అంత కింద వాలంటీర్ల దగ్గర నుంచి జిల్లాల మళ్ళీ విభజించడం పై వరకు చేసుకుంటూ వచ్చారు. డీబీటీ ద్వారా నేరుగా అవినీతికి సంబంధం లేకుండా కిందికి పంపడం మొదలుపెట్టారు. ఇవి నేను ఎందుకంటున్నానంటే, ఇవన్నీ అలాగే కోర్ సెక్టర్స్ మీద ప్రభుత్వం దీన్ని బాగా పెంచి కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ దాన్ని పేదలందరికీ కంప్లీట్గా ఆ కెనపీ కిందికి తీసుకురాగలిగారు. ఇవన్నీ చేసిన వ్యక్తి మిగిలినవి మీరు అడుగుతున్న పాయింట్స్ చిన్నవి అవుతాయి, ఇర్రెలవెంట్ అవుతాయి. మీరు ఓట్లని కొంటున్నారు అంటే, ఇది ఓట్లను కొనడము అని ఎవరన్నా అనుకుంటే అది ఎప్పుడవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఆఖరు 10 రోజుల్లో పసుపు కుంకుమ అనే పేరు ద్వారా 10,000 కోట్లు 15,000 కిందికి డంప్ చేసి ఎన్నికలకు పోవాలనుకున్నాడు. అది ఓట్లు కొనుగోలు అవుతుంది. ఎందుకంటే దానివల్ల ఏం చేయాలనుకున్నాడో లేదు. లాస్ట్లో ఒకసారి లంసం ఇచ్చేసి ఎలక్షన్లకు పోవాలని చూశాడు. జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ఇస్తున్నారు. వచ్చిన దాన్ని ఎక్కడ వినియోగిస్తారో, ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా స్పెసిఫిక్ పర్పస్ ఉంది. అట్లే ఆ కుటుంబాలు ఉపయోగించుకుంటున్నాయి, వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్లకు సంవత్సరం తిరిగేసరికి వాళ్ళు నిలబడి వాళ్ళ పిల్లలకు స్పెసిఫిక్ ఎడ్యుకేషన్కో ఇంకో దానికో, రైతుకైతే వ్యవసాయానికి పనికొచ్చే రకమైన స్పెసిఫిక్ టార్గెట్కి ఇస్తున్నారు. ఇది ఎన్నికల సమయంలో ఇవ్వట్ల. ఇక్కడే మీకు తేడా కనిపిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఈ కింది స్థాయి మొత్తం ఎవరైతే ఉన్నారో మీకు ఓట్లు పడే మొత్తం వాళ్ళందరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ మిడిల్ క్లాస్ ప్రజలు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిట్టి పెట్టుకుని ఫైనాన్స్ ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా వరకు వాళ్ళకు వస్తున్న ఆదాయం, గత ప్రభుత్వంలో వస్తున్న ఆదాయాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయి అప్పుల పాలవుతున్న పరిస్థితి మీ దృష్టికి ఎప్పుడన్నా వచ్చిందా? ఎనీ గవర్నమెంట్ డెమోక్రసీలో గవర్నమెంట్ అనేది టోటల్ డెవలప్మెంట్ మినిమం తన ప్రమేయం సంబంధం లేకుండా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు బతికేట్టు తక్కువ తన ప్రమేయంతో ఎవరైతే వాళ్ళ అవసరమో హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకు పూర్తిగా ఇచ్చుకుంటూ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడం అనేది గవర్నెన్స్లో మెయిన్ పార్ట్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్. కానీ వాళ్ళ కడుపు కొట్టి ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడ ఏం చేశారు? వాళ్ళ బిజినెస్ అవకాశాలన్నీ దెబ్బతీయడం, వాళ్ళ కడుపు కొట్టడం. ఎక్కడ లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అంటే, అన్యాయంగా స్టేట్ విడగొట్టాక వచ్చిన తర్వాత ఇక్కడికి ఏదైతే హడావుడిగా తీసుకొచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు, 10 ఏళ్ళ టైం ఉన్నప్పటికి కూడా తన ఓటుకు నోటు కేసు ఆ దెబ్బకు జడుచుకొని ఎగిరి అక్కడి నుంచి జంప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసి ఒక ఎవరి నోమాన్స్ ల్యాండ్ లాగా ఉన్న దగ్గర ఫర్టైల్ ల్యాండే అయితే అక్కడ ఏమీ ఇది లేని దగ్గర వచ్చేసి ఒక క్యాపిటల్ అని పెట్టుకొని అక్కడ కూర్చొని మొత్తం దాని మీద దృష్టి పెట్టి స్టేట్ని ఇగ్నోర్ చేయడం వల్ల అయింది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ దట్ గవర్నమెంట్ ఓన్లీ ఒక దానికి అవసరమైన ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయగలదు తప్ప అక్కడ చేయకుండా ఎక్కడున్నాం. బిజినెస్ మ్యాన్స్ అంతా చాలా వరకు హైదరాబాద్ తరలి వెళ్ళిపోతున్నారనే విషయం మీకు రీసెర్చ్లో ఎప్పుడన్నా తెలిసిందా? బిజినెస్ మెన్ ఎందుకు వెళ్తారమ్మా? యాక్టివిటీ ఏదైతే అగ్రికల్చర్ బేస్డ్ మెయిన్ ఎకానమీ అయిన మన స్టేట్కి సంబంధించి అది ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతోంది. ఆక్వా కానీ అగ్రి రిలేటెడ్ కానీ అవి పెరుగుతున్నాయి. ఒకటి. సెకండ్ థింగ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంటే ఇప్పుడు మనం తీసుకొని అట్రాక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సింది తప్ప ఇక్కడి నుంచి పోతున్నది అంటూ ఏమీ లేదు. ఇంకా మిగిలినవి బెస్ట్ ఇదేది మనకున్న అవకాశం అంటే కోస్టల్ లైన్ మనకున్న దీనికి వెళ్తాం. అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో కొత్తగా 4 పోర్ట్లు, దీనివల్ల మీరు చూస్తున్నది నెక్స్ట్ 4-5 yearsలో దేర్ విల్ బి ఏ స్పర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. అసలు ఎక్కడికో తీసుకెళ్తుంది ఏపీను.
గ్రోత్ డ్రైవర్ కింద అవి చేస్తాయి. వైజాగ్ మూవ్ అయిన తర్వాత అది పనిచేస్తుంది. అండ్ మిగిలినవి కూడా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వల్ల రియల్ గ్రోత్ కనిపిస్తుంది. డెవలప్మెంట్ని పూర్తిగా పక్కన పెట్టారు అనే వాదన ఏదైతే ఉందో దాన్ని మీరు ఏకీభవించరా? అసలు డెవలప్మెంట్ అంటే ఏందో ముందు నిర్వచనం ఇస్తే దానికి డెవలప్మెంట్ అంటే బిజినెస్ కానీ ఇండస్ట్రీస్ రావడం కానీ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం కానీ. అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు తగ్గింది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కన్నా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఈ పోర్ట్స్ డెవలప్మెంటో, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అక్కడ రాబోతుంది, పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇవి కన్నా ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఒక షేప్ తీసుకునేదేమో. ఇప్పుడు తీసుకున్నారు, దీని ఇంపాక్ట్ 4-5 years తర్వాత కనపడుతుంది. ఇది కాక డెవలప్మెంట్ ఉంది మీకు, మీరు చూడదలుచుకోలేదో, చూడలేకపోతున్నారో, గమనించలేకపోతున్నారో. కానీ ఈ 4 yearsలో కిందికి ఏదైతే డంప్ చేసిన 2,10,000 కోట్లు కానీ, లేదా హౌసింగ్ 31 లక్షల ఇళ్ళది స్పర్ ఏదైతే వచ్చి 15 లక్షల ఇళ్ళు కన్స్ట్రక్షన్ మొదలైందో, ఇదంతా డెవలప్మెంట్. ప్రతి విలేజ్లో విలేజ్ కేప్ మారిపోయింది. ఆర్బీకే సెంటర్ కానీ, సచివాలయం కానీ, మన మిగిలినవి వెల్నెస్ సెంటర్లు కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అంటే మీరు పేదవాడు డెవలప్ అవ్వాలి ఫస్ట్. పేదవాడు మనిషి కాదు, నాకు అర్థం కాలేదు. పేదవాడు సమాజంలో పేదవాడు అనేది అదేమన్నా బ్రహ్మ పదార్థమా? ఆయన డెవలప్ అయితేనే కదా మా సొసైటీ ఉండేది. పేదరికం నుంచి వీళ్ళు బయటికి రావడం అంటే ఎంటైర్ సొసైటీ బయటికి రావడము. ఆ బయటికి రావడం అనేది అంటేనే అదే డెవలప్మెంట్. అంటే ఇంకా వేరే డెవలప్మెంటు నాకు అర్థం కాని డెవలప్మెంట్. స్కై స్క్రాపర్ రాలేదంటే దానికి ఏం చేయలేము. దట్ టేక్స్ మోర్ టైం. ఒక స్కై స్క్రాపర్ కట్టాలన్నా, లేకుంటే ఒక 10,000 మంది 1,00,000 కుటుంబాల్లో 10,000 కుటుంబాల్లో చిరునవ్వులు రావాలన్నా అంటే ఇదైతే సొసైటీ ప్రశాంతంగా ఉంటుంది, హార్మోనియస్గా ఉంటుంది. అమరావతిని డెవలప్ చేసి ఇవ్వండి అంటే అమరావతి ల్యాండ్లన్నీ పనిచేస్తున్నారు. రియల్ గ్రోత్ ఎప్పుడు ఇన్ని వేల ఎకరాలు నువ్వు ప్రొక్యూర్ చేశాక ఈ 1000 ఫ్యామిలీస్ వస్తే ఈ 50 చూడండి, మీరు ఒక సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ 50,000 ఫ్యామిలీస్ అక్కడికి వచ్చాక 50,000 into 3 వేసినా 1,00,000 అంటే ఒక టౌన్స్ డెవలప్ అయినాక రియల్ లైఫ్ ఉంటుంది. అది ఎకనామిక్ యాక్టివిటీ లీడ్ చేస్తుంది. మిగిలినది 1000 ఎకరాలు ఎలాగుంది, వాటిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, వేరే పొల్యూషన్ ఫ్రీ ఇవి రావచ్చు, వాటన్నిటికి వాడుకోవచ్చు. రియల్ గ్రోత్ అనేది అది కనపడుతుంది. ఇది పేద ప్రజల మీద ప్రేమతో కాదు, రాజకీయ కక్షతో చేస్తున్నారు. చంద్రబాబు మీద ఉన్న కక్షతోనే మీరు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు రాజధాని ప్రాంతంలో. అంటే రియల్ డెవలప్మెంట్ అంటే ఇది విశ్వసనీయత కలిగిన నాయకుడు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే హెల్ప్లెస్ ఉంటారో వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళను పైకి తీసుకొచ్చే యాక్టివిటీ చేయాలి. అలాగే సహజంగానే కులాల పరంగా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళందరూ కలిసి, ఎస్టీలు కలిస్తే అది అవుతుంది. కాబట్టి వాళ్ళను ముందు పైకి తీయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే హ్యాండ్ హోల్డింగ్ చేశారో, విచ్ ఈజ్ ఎ రిస్కీ స్టెప్. నార్మల్ పొలిటీషియన్ ఎవరు పోరు. కన్వెన్షనల్ పొలిటీషియన్కి అవసరమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాగా ఆ ఎలక్షన్ టైం హామీలు ఇచ్చేసి దులుపుకొని పోవచ్చు, కానీ పోవట్లా. అంటే సెంటు స్థలం ఇస్తే వాళ్ళు డెవలప్ అయిపోతారా సార్? సెంటు స్థలం అనేది ఒకటి కాదు, సెంటు స్థలం అనేది ఒక పార్ట్. ఇన్నాళ్ళు ఇప్పుడు గుడిసె వేసుకునే అంతకుమించి ఏం పోవట్లే వాళ్ళు. ఎందుకు పోలేరంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతాయి. ఆ గుడిసె అయినా కూడా చిన్న దాంట్లోనే అవసరానికి తగినట్టే చేసుకుంటారు ఒకటి. సెకండ్ థింగ్, ఈ సెంటు స్థలం అనే దాంట్లోనే నువ్వు క్రియేట్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టింగ్ ఏది ఉందో, పూర్తి మోడర్న్ టౌన్షిప్ ఏదైతే డెవలప్ చేస్తున్నావో, ఆ సపోర్టింగ్ సిస్టమ్స్ ఎప్పుడైతే డ్రైనేజీ, మన పవరు సప్లై, వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తే ఇట్ ఈస్ ఏ వెల్ డెవలప్డ్ లేఅవుట్, వెల్ డెవలప్డ్ కాలనీ. నువ్వు గజాలు 100 గజాలు కావచ్చు, బయట లేఅవుట్ చేస్తే 200 గజాలు కావచ్చు, 300 గజాలు కావచ్చు, కానీ వాటికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో 40 ఫీట్ల రోడ్డు ఇదేసి పెట్టిన తర్వాత హౌ కెన్ యూ కాల్ ఇట్ సంథింగ్ సెంటు స్థలం అంటే మీరు ప్రజలకి ఇవ్వాలి అనుకుంటే ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇంకా చాలా ప్రభుత్వ భూమి ఉంది, అక్కడే ఎందుకు ఇవ్వాలి? అక్కడున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదా? అక్కడే ఇంకెక్కడ అవైలబుల్ అంత లేదు, అవైలబుల్ లేదు. వేరే చోట కూడా మీరు గమనిస్తే కొండపల్లి అక్కడికి ఆ మూలకి వెళ్ళారు ఒక సెక్షన్, ఇది ఇటు అవైలబుల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ చట్టంలో 5% ఇవ్వాలా, అది లేకుండా మీకు డెవలప్మెంట్ జరగదు. అవైలబిలిటీ ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఈజ్ గవర్నమెంట్ ప్రిరాగేటివ్. ఒకటి 2-3 వస్తున్నాయి క్వశ్చన్లు, మీరు అడగకముందే నేను చెప్తున్నా. ఓట్ల కోసం మంగళగిరిలో దీనికోసం తీసుకొచ్చారు. అసలు సామాజిక సమతుల్యత వీళ్ళు ప్రజలు కాదా? వీళ్ళెవరు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెడుతున్నారా? స్పెషల్ తెగనా, లేకపోతే లో గ్రేడ్ మనుషుల? వీళ్ళు నాకు అర్థం కాలా. అసలు అనడానికి ఎంత పొగరు ఉండాలి? ఇంత ఇండిపెండెన్స్ వచ్చి 70 ఏళ్ళ తర్వాత కాన్స్టిట్యూషన్ బేస్ అయిన నడుస్తున్న డెమోక్రటిక్ కంట్రీలో అసలు అనాలంటే భయపడాలా? ఓ పొలిటికల్ పార్టీ అసలు అనకూడదు, ఇండివిజువల్ అనాలంటేనే భయపడతారు అలాంటి మాటలు. వీళ్ళు ఓపెన్గా కోర్టులో పోయి అనడము, నిన్న మొన్న చూస్తే టీవీలకు ఎక్కడము, వాళ్ళు మాట్లాడడం. అదే సార్, అమరావతి డెవలప్మెంట్ వాళ్ళకు ప్లాన్ వేసుకున్నారు కాబట్టి అక్కడ 120 గజాలు
కంపల్సరీ ఇల్లు కట్టాలంటే 120 గజాలు ఉండాలని చంద్రబాబు నాయుడు రూల్ పెట్టారు ఒకటి. ఇప్పుడు మీరు సెంటర్ స్థలంలో కట్టేస్తే వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ ప్లాన్ పరిశ్రమలు కానీ ఏదన్నా కానీ వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ ఇట్లాంటి కాలనీస్ ఉన్న చోట పెడతారా? వాడికి కావాల్సిందంతా మిగిలిన ల్యాండ్ ఉంది. లేదా వీళ్ళకి 120 గజాలు ఇవ్వగలిగితే బెటరే, ఇవ్వగలిగితే. కానీ అసాధ్యం, చేయలేరు. ఒకటి అంతా చేసి ఈ చంద్రబాబు నాయుడు చేసిన డమ్మీ ప్లాన్ ఏదైతే ఉందో అదేదో దానికి అసాధ్యము. కాన్స్టిట్యూషనే మార్చుకున్న దేశం. గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్స్ మారినాక చంద్రబాబు నాయుడే కంటిన్యూ అయినా అవసరమైతే మార్చాల్సిన వస్తుందేమో తెలియదు. ఈ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడున్న అవసరాలు బట్టి ఇది డెసిషన్ తీసుకుంటుంది. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి ఉంది, ఎందుకుంటుంది? ఇంకా అవినాష్ రెడ్డి కేసు గురించి మాట్లాడదాం. అవినాష్ రెడ్డి కేసు అంశంలో మొత్తం ఉన్న వ్యవస్థలన్నీ కూడా మీ చేతిలో తీసుకుంటున్నారు. హెరాస్మెంట్ చేస్తున్నారు సిబిఐ. కానీ ఏ లెవెల్లో జరుగుతుందో తెలియదు, కానీ ఆ వెనకున్న వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని మా పొలిటికల్ ఫీలింగ్. మిగిలిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మిగిలిన వాళ్ళు కలిసి చేస్తున్నారు. ఆయన వ్యవస్థల్లోకి వేళ్ళు ఉనుకొని పోయినాడు. మేము వ్యవస్థల్లోకి వేళ్ళు ఉనుకోవడం కాదు, వ్యవస్థల చేత హెరాస్మెంట్కి గురవుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెనకంబడి ఉండేవాళ్ళు, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఈ 10 ఏళ్లలో కనపడుతున్నది. అది అపోజిషన్లో ఉన్నా అంతే, రూలింగ్లో ఉన్నా అంతే అనేది విషయం. ఎంత బలంగా మేము అధికారంలోకి వచ్చినా ప్రజలు 90-80% మాతో ఉన్న ఈ వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన వాళ్ళదే, వ్యవస్థలను కంట్రోల్ చేయడంలో వాళ్ళే సిద్ధాస్తులు అనేది మేము విక్టిమ్స్ కావడంలోనే కనపడుతుంది. కాబట్టి వ్యవస్థలు మేము అరెస్ట్ కాకుండా అవినాష్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని. అరెస్ట్ కాకుండా రామోజీరావు ప్రయత్నం చేయగలిగినప్పుడు, రాధాకృష్ణ ప్రయత్నం చేయగలిగినప్పుడు, చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకోగలిగినప్పుడు, లీగల్గా కాన్స్టిట్యూషనల్గా అది ఒక రైట్ ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు ట్రై చేయకూడదు అంటున్నా. అసలు దాన్ని క్వశ్చన్ చేయడం ఏంది? మీరు చేతులు కాళ్ళు కట్టేసుకోండి, మా చట్టాలన్నీ మాకే, ఈ లొసుగులన్నీ మేము ఉపయోగించుకోవాలా? మీరు నోరు మూసుకొని ఎవడొచ్చినా ఎత్తి తీసుకెళ్తే మీరు వెళ్ళి లోపల కూర్చోవాలనడం అది కరెక్టేనా? దాని గురించి మీరు అడగడం, జనం దాని గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఆయన దానికి మించి అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కోఆపరేట్ చేయట్లేదా? 6 సార్లు 7 సార్లు వెళ్ళాడు. అండ్ రెండవది యాంటిసిపేటరీ బెయిల్కు తనకున్న లీగల్గా ఉన్న దీన్ని ఎగ్జాస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు కర్నూలు హాస్పిటల్ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లారు అని, అక్కడ ఉన్న వ్యవస్థనంతా మీరంతా మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు కర్నూలు హాస్పిటల్కు ఆయన ఎందుకు వెళ్ళాడు? అసలు జబ్బు ఉందా లేదా? ఇవన్నీ నాటకాలా? దీని ద్వారా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు వేసిన మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తూనే ఉన్నాయమ్మా. ఈరోజు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఆయన హైదరాబాద్ బయలుదేరి తల్లిని తీసుకొని వెళ్ళారు. ఇంతకుముందు ఒక గంట క్రితం వెళ్ళాడు. ఇంకా మరి ఓపెన్గానే ఉంది. ఈ స్టిల్ ఎక్స్పోజ్డ్ అండ్ సిబిఐ మైట్ ఇఫ్ ఇట్ థింక్స్ సో దాన్ని చేయడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. నా పాయింట్ ఏదంటే నీచంగా ఆలోచించడానికైనా ఒక హద్దు ఉంటుందా ఉండదా వీళ్ళు చేయడానికి? పొలిటికల్ నీకు చేతనైతే పొలిటికల్గా ఫైట్ చేయి, జనంలో ఫైట్ చేయి. ఓ పొలిటికల్ పార్టీ అది దిగజారి ఇక్కడికి ఆఖరకు లేనివి క్రియేట్ చేసి ఒక థర్డ్ రేట్ వాడు వీటిని రాసే రైటర్స్ ఎవరంటే వాళ్ళని కూర్చోబెట్టుకుని స్క్రిప్ట్లు రాయడము, అవన్నీ ఆ సిబిఐ వాటిలోకి రావడము, అవన్నీ తీసుకొచ్చేసి మా మీద అడిగే ఆన్సర్ మేము దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేము. ఆ కేసు వివేకానంద రెడ్డి కేసు, ఎవ్రీబడి నోస్. ఆయనకు సంబంధించి ఇటువైపు నుంచి చేయాల్సిన అవసరం ఎవరికి? అవినాష్ రెడ్డికి లేదు. హాస్పిటల్ మొత్తం మీ కంట్రోల్లో తీసుకోవడం, అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళంతా అక్కడ చేరడం, వచ్చినా కూడా సార్ అటు సిబిఐ వచ్చినా కూడా బెదిరించడం లాంటివి జరుగుతుంటే అక్కడ నేను మొన్ననే చెప్పాను. మొన్న కూడా మీరు అరెస్ట్ ఏ విధంగా చేస్తారు? నేను చెప్పాను ఏమని, అవినాష్ రెడ్డి అక్కడికి తీసుకెళ్లి జనాన్ని రమ్మన్లా. అవినాష్ రెడ్డి వెళ్తుంటే మీరు చేసిన హడావుడి వెనకంబడి పడి ఎక్కడికి పోతున్నాడో, ఏదో అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తప్పించుకొని పోతున్నట్టు వెంటపడడం. అవినాష్ రెడ్డి వెళ్తున్నాడు, ఓహో అయిపోతుంది, పట్టుకుపోతున్నారు, తీసుకుపోతున్నారు సిబిఐ అని చెప్పి స్క్రోలింగ్లు పెట్టడం. ఆ తర్వాత అతను దాన్ని ఇచ్చేయడం కోసం ఏదేదో చేసుకుంటున్నాడు వినడంతో అందరికీ తెలిసింది. మా పార్టీ కర్నూలు జిల్లాలో 14 సీట్లు గెలుచుకున్న పార్టీ, బలమైన పార్టీ, మొత్తం పైనుంచి కింది వరకు 90% అంతా ఎలక్టెడ్ కానీ ఇంకోటి కానీ ప్రజల్లో బలం కానీ ఉంది. ఎందుకు రాకుండా ఉంటారు? మేము అభిమానించే నాయకుడు తనకు సంబంధించి ఏదేదో వీళ్ళు కూతలు కూస్తున్నారు, కారు కూతలు కూస్తున్నారు, డ్రామాలు వేస్తున్నారు అంటారు. ఏం వీళ్ళ సంగతిని కోపం ఎందుకు రాకుండా ఉంటుందమ్మా? అంటే ఆ రోజు సిబిఐ వీళ్ళు వేయలేదనుకో, వీళ్ళు ఏం వేయకపోతే ఎందుకు వస్తారు అక్కడికి? సిబిఐ ఏదో చేసి అరెస్ట్ చేయడానికి వస్తే మొత్తం అంతా అక్కడ ఎస్పీ కూడా అసలు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదని వీళ్ళు రాశారు. ఇప్పుడు ఆ ఎస్పీ వచ్చి ఏమన్నా ఇక్కడికి వచ్చాడా? వచ్చి ఏమన్నా నేను పోవాలనుకుంటే ఎవరన్నా అడ్డగించారా? ఆ ఎస్పీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏ రీజన్స్ నీకే ఎట్ట తెలుస్తుంది?
ఎక్కడైనా ఓపెన్గా జరిగింటే ఇదిగో వీళ్ళు ఇక్కడ ఆపారు ఏమని. ఇప్పుడు వివేకారెడ్డి హత్య కేసుని ఏ విధంగా చూడాలి? ఇది రాజకీయంగా చూడాలా లేక కుటుంబాల మధ్య వైర్యంగా చూడాలా? ఆ హత్యకు సంబంధించినంత వరకు ఇప్పటికీ నాకైతే నా డౌట్ దాంట్లో మోటివ్స్ ఉన్నవాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు అంటున్నారు. దాంట్లో కూడా లోతుకు పోయి తీయొచ్చు వెనకంగా ఎవరైనా ఉన్నారని, లేదా దాని మీద కుట్రకోణం ఒకటి కాన్స్పిరసీ అంటే ఎవరికి తెలుసు అని. దాంట్లో మేము అనుకోవడం ఆ రోజు సహజంగానే మాకున్న అత్యంత కరడుగట్టిన ఇలాంటి స్వభావం కలిగిన ప్రత్యర్థి ఉన్నా అంటే టీడీపీ. అందుకోసం దాని పాయింట్ ఇప్పటికీ మాకు అనుమానం ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఎవరు బీటెక్ రవినో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్పుడు పవర్లో ఉన్నాడు, అతను మినిస్టర్గా ఉన్న ఆదినారాయణ రెడ్డి వీళ్ళకి క్లోజ్ కావడము, వీళ్ళ బ్రదర్ ఇన్ లాగా కానీ అల్లుడికి కానీ క్లోజ్ కావడము, ఆ తర్వాత సిబిఐకి తీసుకెళ్ళాలని ఇద్దరు కలిసిపోవడం దగ్గర నుంచి మొత్తం చూస్తే వెనక్కు తిరిగి చూసుకుంటే దర్వాజా కోహెసివ్ కోఆర్డినేటర్ ఇది ఉందేమో అని మాకు అనుమానం వస్తుంది. లేకపోతే శివప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తనకు పులివెందులు అందరూ తెలుసు. ఈ కుడ్ హ్యావ్ యాజ్ వెల్ కాల్డ్ పోలీస్. అవినాష్ను పంపడం ఏంది, తనను అక్కడికి పంపిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి కంట్రోల్లోకి తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు అక్కడి నుంచి కంట్రోల్ తీసుకోవాలి. ఆ లెటర్ ఏదో ఉందంటే దాన్ని దాచిపెట్టడం ఏంటి, దాని మీద సిబిఐకి అనుమానం రాకపోవడం ఏంది, లేదా 3 నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు దాన్ని ఎందుకు లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు, లేదా మేము క్లోజ్ చేయాలనుకుంటే 9 నెలలు సిబిఐకి పోయే ముందు ఎందుకు చేయలేదు. మా వరకు మేము అట్లాంటి ఆలోచన చేయలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఓపెన్ దీంట్లోనే పెట్టినారు. హత్యని గుండెపోతుగా ఎందుకో చిత్రీకరించారు అని అసలు గుండెపోటు అన్నారని ఎవరు అన్నారు? అది కూడా కాంట్రడిక్టరీ ఇది ఉంది. బ్లడ్ పడి ఉంది, బ్లడ్లో ఆయన పడి ఉన్నాడు, తల ముందుకు వాలి ఉంది, బ్లడ్లో పడి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు అనేది అన్నారు. దాన్ని కొంతమంది హెమరేజ్ అన్నారు. అప్పుడు ఉండేది నాకు వచ్చిన మెసేజ్ అంతటికి హెమరేజ్ అని చెప్పారు ఎవరో వచ్చేసి. ఆ తర్వాత అక్కడికి సంబంధించినంత పోయినాక ఒకటి ఉంటుంది. ఆ గంగిరెడ్డి అనేవాడు వచ్చి ఎవరో క్లీన్ చేయబోయారు, అతను సగం చేసినాక ఆపేవాళ్ళు ఆపారు. ఇదంతా ఆ గంటన్నరలో ఏం జరిగింది అనేది ఒకటైతే, ఒకవేళ సాక్ష్యాలను ఎరేజ్ చేయడమో గుండెపోటు అన్నాడు అనుకుందాం. ఓకే, గుండెపోటు అనగానే హత్య కాకుండా అయితే పోదుగా ఒకటి. అలాగే ఎవడన్నా తుడిచినా కూడా ఎక్కడో నీళ్ళల్లో దొరికిన శవాలకు సంబంధించే ఆచూకు లేని చోటే ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకుంటున్నప్పుడు ఇక్కడ స్పాట్ ఉంది, ఎక్కడ జరిగిందో తెలుసు, ఎవరెవరు ఉన్నారో తెలుసు, అంతకుముందు ఎవరు వచ్చారో తెలుస్తాయి, ఫోన్లో రికార్డ్స్ ఉంటాయి. ఇది 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 ఏ రకంగా దాన్ని మొత్తం దీన్ని చేస్తుంది, హత్య ఏది ఎరేజ్ చేశారనేది. వైజాగ్ ఎప్పుడు వెళ్తున్నారు? వైజాగ్కు ఎప్పుడైనా పోకైతే తప్పదమ్మా. ఎందుకంటే అది పాలసీ, ఇట్స్ నాట్ ఏదో ఊరికే విమ్సికల్గా అప్పటికప్పుడు ఒరేసి మళ్ళీ సర్దుకునేది కాదు. అండ్ ఎగ్జిక్యూటివ్ లేక అంటే గవర్నమెంట్లోకి వచ్చే అధికార పార్టీకి ఎవరైనా అధికారంలో ఉన్నా వాళ్ళకి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారమే చేసిన దానికి ఒక రేషనల్ ఒక రీజనింగ్ కూడా ఉంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము, ఎందుకు డీసెంట్రలైజేషన్ అనేది అవసరం అని చెప్పి. దాంట్లో పార్ట్గానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే అక్కడికి మూవ్ అవుతారన్నారు. బట్ సబ్జెక్టు ఎప్పుడైనా చెప్పేది ఒకటే, లీగల్గా ఏమన్నా ఉన్నాయి కదా అవి క్లియర్ చేసుకుంటూ పోయి దాని ప్రకారం పోవాలి. అంటే 3.5 years నుంచి చెప్తూనే ఉన్నారు వెళ్తాం. వాళ్ళు వేసిన దీనివల్ల నిజంగా నేను ఇంతకుముందు కూడా అన్నా కదా, వీళ్ళు అనవసరమైన లిటిగేషన్ రైజ్ చేయకపోతే వాళ్ళు పెట్టుకున్న స్కామ్ ఏదైతే ఉందో అది మెటీరియల్ లేకుండా నోటి దగ్గర తీశాడనే ఆక్రోశంతో ఆ గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన హర్డల్స్ వల్ల డిలే కానీ, లేకపోతే ఇప్పటికే వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు కోర్టు డెసిషన్ వచ్చేంత వరకు వెళ్ళారంటారండి? కోర్టు డెసిషన్ ఎక్కడ ఏ స్టేజ్లో వెళ్ళొచ్చు అనేది లీగల్గా దాన్ని చూసుకొని దాన్ని వెళ్తారు. ఏ రకంగా వెళ్ళాలి, ఇబ్బంది ఒకవేళ లీగల్గా ఇదేమి ఉండదు అనుకుంటే ముందే వెళ్ళామా, ఇవన్నీ ఆలోచించుకుని దాన్ని బట్టిపోతారు. బట్ వెళ్ళడం అయితే ఖాయము. ఎంత త్వరగా వెళ్తే రాష్ట్రానికి అంత మంచిది. రెవెన్యూ డెఫిసిట్ కింద మీకు 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు అసలు ఒక్క పైసా కూడా ఇంకా రాదంట, మొత్తం వచ్చేసాయండి. అది కూడా అబద్ధం. వీళ్ళకి ఏం చెప్పాలని అర్థం కాలేదు. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళు రాసిన దాంట్లో రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించినంత వరకు ఈ ఫీల్డ్స్ ఏవేవైతే మేము పెట్టాలనుకున్నామో దీనికని చెప్పి రాసిన దాంట్లో అయితే అది 16,000 కోట్లు ఎంతో నీతి ఆయోగ్ వీళ్ళు ఏదో చెప్పినట్టున్నారు వాళ్ళకి సంబంధించి. అది 30,000 కోట్లు మనం అడుగుతూ పెట్టాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3,000 కోట్లే వచ్చింది, దాని కింద వచ్చింది ఆల్రెడీ. బహుశా అప్పుడు కూడా ఇట్లే పెట్టింటారు అక్కడ. ఇప్పుడు ఏదైతే మనం అడుగుదామో ఆ రెఫరెన్స్తో వాళ్ళు రిప్లై ఇస్తూ మీరు ఈ స్కీములు అన్నారు కాబట్టి ఈ స్కీములకి ఇది వాళ్ళు 16,000 10,000 దీనికి 16,000కే కన్ఫైన్ అయ్యారు. 30,000 అడిగితే రిమైనింగ్ ఇది పంపుతూ ఈ స్కీముల వరకు అయితే యూ డోంట్ ఎక్స్పెక్ట్, వేరే మళ్ళీ ఫర్దర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, డూప్లికేషన్ ఆఫ్ ఇది కుదరదు, ఇది దానికి కన్ఫైన్ అవుతుందన్నారు. అంతేగాని దీనికి పోలవరం దీనికి ఇంకోదానికి ఎందుకు సంబంధం ఉంటుంది, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కడుంది అక్కడ దాంట్లో? ఈ ఫండ్స్ని ఏం చేస్తారు సార్, దేనికి ప్రయారిటీ ఇస్తారు? ప్రియారిటీస్ డిఫరెంట్. గవర్నమెంట్ అనే కాదు, దట్స్ కాంప్లికేటెడ్ థింగ్. నేను అంత సింపుల్గా చెప్పగలిగింది కాదు. అంటే మళ్ళీ తీసుకెళ్లి సంక్షేమానికే పెడతారు అన్న. అసలు సంక్షేమం అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు సంక్షేమం లేకుండా డెమోక్రసీ నిలబడలేదు. వెల్ఫేర్ మెజర్స్ మీరు యూరోపియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడన్నా చూడండి,
మ్యాక్సిమం వెల్ఫేర్ దీని మీద పెట్టకుంటే ఈక్విలిబ్రియం ఎక్కడి నుంచి వస్తుంది? పార్లమెంట్ ఓపెన్ చేస్తుంది, దానికి సంబంధించి జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు, మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, వెళ్తున్నారు, ఓకే. కానీ బీజేపీ ఒకలాగా అందరూ రావాలి, ఎందుకు బైకట్ చేస్తున్నారని చెప్పడం ఎలా చూస్తారు? అంటే ఎగ్జిక్యూటివ్ రాదర్ డెమోక్రసీలో మెయిన్ అయినా పార్లమెంట్ దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బేస్ అయింది. ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ అయితే దానికి బేస్ అయిన చట్టసభ అది. అక్కడికి సంబంధించినంత వరకు అన్ని పార్టీలు స్టేక్ హోల్డర్స్. మనకు డిఫరెన్సెస్ లక్ష ఉండొచ్చు, ఆ డిఫరెన్సెస్ లక్ష ఉండొచ్చు. అక్కడికి సంబంధించినంత వరకు లెటర్ సెలబ్రేట్, ఇట్స్ నిజంగా ఫెస్టివ్ దీని లాంటిది కదా, అందరూ వెళ్ళాలనుకుంటున్నారు. మనకున్న వేరే పొలిటికల్ డిఫరెన్సెస్ తెచ్చి పొలిటికల్ లైన్స్కు దీనికి ఒకటి చేయదు. కానీ ఎప్పుడు అలాంటి పొలిటికల్ లైన్ వైసీపీ తీసుకోలేదు కదండి, వేరే పార్టీ పొలిటికల్ లైన్ తీసుకుని. నేను అంటున్నా కదా, ఒకవేళ ఐ థింక్ అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఇది పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేశాం. ఫస్ట్ టైం బీజేపీకి ఓపెన్గా సపోర్ట్ చేసింది వైసీపీ. ఇది బీజేపీకి సపోర్ట్ ఎట్లా అవుతుందమ్మా? పార్లమెంట్ దీనికి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించి 19 పార్టీలు వ్యతిరేకించేశారు. వాళ్ళు అదే మేము అంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది, వద్దు మీ పొలిటికల్ రాజకీయపరమైన వ్యతిరేకతను తెచ్చి ఇక్కడికి తీసుకురావద్దు, రాజకీయపరమైన వ్యతిరేకత రాజకీయంగా ఉంచుకుందాము, దీనికి రండి అని మీరు అన్నారు కదా. ఎందుకు రమ్మన్నారంటే దీన్ని ఇది చేయొద్దు, ఎక్లిప్స్ చేయొద్దు, ఇది ఒక మంచి అకేషన్ ఇది. ఇప్పుడు పార్లమెంట్లో అయితే నేను మొహం చూడని రాకుండా అయితే ఉండలేరుగా, రేపు మోడీ మొహం చూడని వీళ్ళు రాకుండా ఉండలేరు కదా, రావాల్సిందే, మాట్లాడాల్సిందే. సేమ్ అలాగే మనం ఆడ కూర్చునే ప్లేస్ కాబట్టి లెటర్ సెలబ్రేట్ యునైటెడ్లీ, పొలిటికల్లీ సపరేట్ చూసుకుందాం అన్నారు. దాంట్లో బీజేపీకి పర్సే దాని పార్టీకి సపోర్ట్ చేయడము, దాని లైన్ సపోర్ట్ చేయడం ఎక్కడుంది? లేదు కదా. అది ఒక ఇండిపెండెంట్ పార్టీ, మేము ఒక ఇండిపెండెంట్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం బరాబర్. మరో వారం మరో గెస్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.